గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మార్నింగ్ కాఫీ క్లబ్ తరఫున మా వేదిక వద్ద జెండా వందనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి భీమవరంలో ప్రముఖ న్యాయవాది దాడిమళ్ళ గిరి గారిని మరి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి చేత ఈ జెండాని ఎగరవేయించాం. మరి తదుపరి సంబరాలు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోని చూడండి. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్కి, ప్రముఖ న్యాయవాదులు దాడిమళ్ళ గిరి గారికి, ఎస్ఎస్బిఆర్ఎం హై స్కూల్ ఈడి శేఖర్ రాజు గారికి, అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మన మార్నింగ్ కాఫీ క్లబ్ 78వ స్వాతంత్ర వేడుకల్ని జరుపుకుంటున్నాం. మనం స్థాపించి 3 సంవత్సరాలు అయినా మన స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటే ఇదే మొట్టమొదటిసారి. ఇలా అడిగిన వెంటనే మన మెంబర్స్ అందరూ పెద్ద మనసులో అంగీకరించారు. దానికి ప్రముఖ న్యాయవాదులు అపర చాణక్య దాడిమళ్ళ జగన్నాథరావు గారి సుపుత్రుడు దాడిమళ్ళ గిరి గారిని నిన్న సాయంత్రం వెళ్ళి మీ సంస్థలతో జాతీయ జెండాన్ని ఎగరేయాలండి ఇలాగని అడిగిన వెంటనే వారు పెద్ద మనసుతో అంగీకరించారు. వారికి ముందుగా మన కాఫీ క్లబ్ తరఫున ధన్యవాదాలు. వారిలో తెలియని వారు ఉండరు. ప్రముఖ న్యాయవాదులు దాడిమళ్ళ జగన్నాథరావు గారి పుత్రులు. ఆయన ఎంతోమందికి ఎన్నో విధాల న్యాయ సలహాలు, న్యాయ విషయంలో, ధర్మం విషయంలో ఎన్నో విధాలుగా అందరికీ తోడ్పాటు చేసిన వ్యక్తి. కాబట్టి మన జిల్లాల్లోనే ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. అలాగే ఆయన మన భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలోనే బిఎస్సి పూర్తి చేశారు. అలాగే ఎన్విపి లా కాలేజ్ వైజాగ్లో లా చేశారు. అలాగే ప్రాక్టీస్ 1984లో ప్రారంభించారు. వాళ్ళ నాన్నగారితో ఆయన కలిపి ఈ ప్రాక్టీస్ ప్రారంభించారు. దాడిమళ్ళ జగన్నాథరావు గారి గురించి మనందరికీ తెలుసున్నది. ఆయన ఎంతోమంది న్యాయం కోసం పోరాడలేని వ్యక్తులకి అండగా ఉండి ఎన్నో విధాలుగా భీమవరం ప్రజలకి, చుట్టుపక్కల జిల్లాల ప్రజలకి ఎంతో సేవ చేశారు. వారి పుత్రులుగా ఈయన కూడా ఎంతో మందికి, నాకు పర్సనల్గా కూడా తెలుసు, న్యాయం వైపు, ధర్మం వైపు ఆయన ఉండి పేదలకి, ధర్మం అందని వాళ్ళకి, న్యాయం అందని వాళ్ళకి ఆయన చాలా బాగా చేసి పెట్టారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఆయన పేరు తలుచుకుంటూ ఉంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ ప్రిన్సెస్ కూడా మేము ఇలాగ ఎంత సంతోషంగా ఇలాగ అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాం అంటే ఆయన సహాయ సహకారాలు చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మా కాఫీ క్లబ్ రుణపడి ఉంటుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి కాఫీ క్లబ్ సభ్యులందరికీ మరియు మీడియా వారికి అందరికీ కూడా 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున ఇక్కడ విచ్చేసినటువంటి కాఫీ మెంబర్ సభ్యులందరూ కూడా ఈ కాఫీ క్లబ్ స్థాపించి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో కూడా క్లబ్ను అయితే స్థాపించారు, కానీ వారి స్నేహం 30 సంవత్సరాల నాటిది. నేను వాళ్ళందరూ కూడా మార్నింగ్ వాకింగ్ వెళ్ళి వస్తూ సరదాగా స్నేహబంధాన్ని ఏర్పరచుకుని ఉన్నారు. ఏంటంటే దేనికైనా సరే మనం ఒకటి అభివృద్ధిలోకి వెళ్ళాలంటే సమైక్య భావం చాలా అవసరం. మన భారతదేశంలో మీ అందరికీ తెలిసిందే, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. మన దేశానికి యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్న సంస్కృతుల్లో మనం కలిసి బతుకుతున్నాం. అంచేతే భారతదేశం చాలా పురోగమిస్తోంది. ఈ రోజున మనకి నిర్వీర్యం చేయాలని, మన యొక్క సమైక్యతను నిర్వీర్యం చేయాలని చెప్పేసి మనకి దుష్ట శక్తులు కొన్ని ప్రయత్నం చేస్తున్నాయి. మీ అందరికీ తెలుసు. ఇటువంటి సందర్భంలో మన దేశ నాయకులకి, రాష్ట్ర నాయకులకి మనందరం కూడా
వాళ్ళకి సహకారం అందించి దేశ పటిష్టతను సార్వభౌమత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కాఫీ క్లబ్ మెంబర్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతాను. ఆ విషయానికి టీడీ శేఖరరాజు గారిని సహకరించవలసిగా కోరుతూ, మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాడిపల్లి గారి ప్రోత్సాహంతో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని కోరుతున్నాం. సార్ రాము అందరు మాస్టర్ చెప్పినట్టు చేయండి. ఊరికే పైకి ఇది లాగండి. రామునే రాము కాశీ అలాగా ప్రూఫ్ ఇవ్వాల్సిందిగా దానేశ్వర గారు, బంగారు ప్రసాద్ ప్రసాద్ గ్లాస్ ని ఇవ్వాల్సిందిగా సతీష్, మన దేవినాని కాఫీ గ్లాస్ మన డైరెక్టర్ ని ఇవ్వాల్సిందిగా మా కన్నగల్ల కిషోర్ గారు సూపర్ పక్క నుంచో అలాగేనండి, నేను ఒక్కడేనా? ఓకే, ఇవాళ నేను అడిగిన వెంటనే శేఖరరాజు గారు వచ్చారు. వారికి మన తాడిపల్లి గిరితో పండుగనే వసతిగా ఇంత చక్కని ఏర్పాటు చేసిన మన బంగారు రాముకి పండుగ సత్కరించాలంటే మన తాడిపల్లి గిరి అనుకోండి. ఇది పుల్లే 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 మన కాఫీ క్లబ్ మిత్రులందరికీ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎంతో మంది త్యాగ ఫలితంగా మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది. మన అందు గురించి మన ఈ స్వాతంత్రం కూడా మనందరం కూడా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుని మనందరం చాలా స్వతంత్రంగా బతుకగలుగుతున్నాం. దానికి మనందరం కూడా దేశ నాయకులు అందరూ కూడా రుణపడి ఉంటాం. మనం ఈ రోజు జెండా వందనం చేసుకుని మన కాఫీ క్లబ్ ప్రథమంగా చేసుకుంటున్నాం. దీనికి అడిగిన వెంటనే మనకి జెండా వందనం చేయడానికి అంగీకరించిన ప్రముఖ న్యాయవాదులు గిరి గారికి
ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మన పాత్రికేయులకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గారికి కూడా ఈ రోజు మనకి వచ్చి ఆయన అన్ని విధాలు సహకరించినందుకు కూడా ఆయన కూడా ధన్యవాదాలు. మరియు మన బంగారు రాము గారు, మాస్టర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాంబాబు గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.